హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్ క్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాప్ రానా నాయుడు సీజన్ 2 రివ్యూ. రానా నాయుడు సీజన్ 1 హిట్ అయింది, అలాగే సీజన్ 2 కూడా అంతకన్నా హిట్ అయిందనే చెప్పాలను. సీజన్ 1 లో చాలా మంది కంప్లైంట్ వెంకటేష్ లాంటి యాక్టర్ చేత ఎక్కువ బూతులు మాట్లాడించారని. నార్త్ లో అది కామన్ అవ్వచ్చేమో గానీ సౌత్ ఇండియాలో, అది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ లాంటి యాక్టర్ చేత అలాంటి బూతులు మాట్లాడించడం చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి సీజన్ 2 లో వెంకటేష్ దగ్గుపాటి అసలు బూతులే మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. అంతవరకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఈ సీజన్ చాలా బాగుందనే చెప్పాలి. సీజన్ 1 కన్నా సీజన్ 2 సూపర్. ఇందులో రానా దగ్గుపాటి క్యారెక్టర్ అయితే హైలైట్ అండి. చాలా చాలా బాగుంది. ఈ క్యారెక్టర్ కోసమైనా మళ్ళీ 2-3 సార్లు ఈ సీజన్ చూడొచ్చు. వెంకటేష్ దగ్గుపాటి కొంచెం బఫూన్ క్యారెక్టర్ గా ఉన్నా ఈయన సపోర్టింగ్ రోల్ లో చాలా వరకు ఒక్కొక్క ఎలివేషన్స్ కూడా ఆయనకి చాలా బాగా పడ్డాయి. గుంటనక్క క్యారెక్టర్ అనే చెప్పాలి వెంకటేష్ దగ్గుపాటి. కానీ రానా దగ్గుపాటి క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. ఓకే, ఇక కథలోకి వెళ్తే రానా నాయుడు ఒక ఫిక్సర్. అంటే ఇల్లీగల్ పనులని, అంటే పెద్ద పెద్ద వాళ్ళు చేసిన ఇల్లీగల్ పనులని ఇతను హ్యాండిల్ చేసి వాళ్ళ మీద కేసులు రాకుండా వాళ్ళని రక్షించి ఒకలాంటి సెక్యూరిటీ జాబ్ లాంటిది అనమాట. అలాంటి జాబ్ ఇతనికి చేస్తుంటాడు. సీజన్ 1 లో కూడా అదే జాబ్ చేస్తుంటాడు, సీజన్ 2 లో కూడా అదే. కాకపోతే ఇక్కడ పొజిషన్ ఏంటంటే సీజన్ 1 లో ఒకళ్ళ దగ్గర పని చేస్తాడు, సీజన్ 2 అక్కడి నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళ దగ్గర అన్ఫార్చునేట్లీ గా ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే అతని పాత్ర శత్రువైన రాఫ్ అలియాస్ అర్జున్ రాంపాల్ ఈ క్యారెక్టర్ చేశాడు. ఇరగదీస్తాడని చెప్పాలని బాబాయ్. సూపర్ అంటే సూపర్. అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కి అండ్ రానా దగ్గుపాటి దగ్గర వచ్చిన సీన్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాను. రాఫ్ ముంబైకి చెందిన కోలివాడలో ఒక డాన్ లాంటి వాడు, అక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక నాయకుడు లాంటి వాడు. ఆయనకి చెప్పిందే వేదం అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. అలాంటి రాఫ్ కి మన రానా దగ్గుపాటికి మధ్యలో జరిగిన ఈ కాన్ఫ్లిక్టే ఈ సీజన్ 2 అని. ఈ సీజన్ లో రాఫ్ చాలా భయపెట్టాడనే చెప్పాలి. ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేశాడు. కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే అమ్మ బాబా ఎంత బాగా యాక్ట్ చేస్తాడా అనిపించింది. అర్జున్ రాంపాల్ అంటే క్యారెక్టర్ ఇంతలా యాక్ట్ చేస్తాడని ఫస్ట్ టైం నేను చూడడం అనమాట. అర్జున్ రాంపాల్ ని పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశాడు. ఒక సీన్ చెప్తాను ఏంటంటే, రానా నాయుడు కూతురు నిత్య నాయుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని రాఫ్ చంపేసి వీళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు చంపారు అని ఒక సీన్ డిజైన్ చేశారు. అబ్బా ఎక్సలెంట్ అనమాట. ఈ ఒక్క సీన్ చాలా తన ఎలాంటి పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఇచ్చాడు. సీజన్ 1 లో మనకు తెలిసిన విషయం ఏంటంటే రానా నాయుడు అండ్ నాగా నాయుడుకి ఇద్దరికి పడదు. తండ్రి కొడుకులైనా ఒకళ్ళ మీద ఒకళ్ళంటే కొట్టుకుని చచ్చేంత కోపం ఉంది. కానీ ఇంటర్నల్ గా ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ కూడా సీజన్ 2 లో అంతకు మించి ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో ఇద్దరిని కలిపారు. ఈ సీజన్ లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు ఎంత ఎదవలైనా ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం ఒకటైపే పోరాడి మరి వాళ్ళ ఫ్యామిలీని రక్షించుకుంటారు. ఈ సీజన్ లో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి. డైరెక్షన్, రైటింగ్, కాస్టింగ్, వాళ్ళ కాస్ట్యూమ్స్, మేకప్స్. ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేష్ దగ్గుపాటి మేకప్ ఓవరింగ్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది. తర్వాత కోలివాడికి చెందిన డాన్ గా రాఫ్ క్యారెక్టర్ కూడా ఆయన మేకప్ కట్ గా పర్ఫెక్ట్ గా సింక్ అయింది. తర్వాత రానా నాయుడు క్యారెక్టర్, ముఖ్యంగా వీళ్ళు ముగ్గురే కాబట్టి వీళ్ళని ఎక్కువ మంది చూస్తారు కాబట్టి వీళ్ళు ముగ్గురు అటెన్షన్ బాగా తీసుకున్నారు. లుక్ వైజ్ గా, డైరెక్షన్ వైజ్ గా, మోషన్ షాట్స్ ఎక్కడ పడాలి, మోషన్ షాట్ ఎక్కడ పడకూడదు, లాంగ్ షాట్స్ ఎక్కడ పడాలి, షార్ట్ షాట్స్ ఎక్కడ పడాలి, డిజైనింగ్ పర్ఫెక్ట్ గా చేశారని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. సపోర్టింగ్ కాస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ క్యారెక్టర్, తర్వాత వాళ్ళిద్దరు అన్నదమ్ముల క్యారెక్టర్, వాళ్ళ మధ్య జరిగిన రిలేషన్షిప్, వాళ్ళ లవ్ స్టోరీస్, వీళ్ళ వైఫ్ లవ్ స్టోరీ, వీళ్ళ కూతురు లవ్ స్టోరీ, వీళ్ళందరి లవ్ స్టోరీస్, ఎవ్రీథింగ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, తర్వాత ఒకరినొకరు కనెక్షన్స్, వాళ్ళకున్న ఎమోషనల్స్, వాళ్ళకున్న బాధలు, భయాలు అన్ని పర్ఫెక్ట్ గా సింక్ చేసి నీట్ గా చూపించారనే దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మెయిన్ హైలైట్ అనమాట రానా నాయుడు క్యారెక్టర్. ఆయన చేసే ప్రతి పనిని మనకు నచ్చుతుంది. ఆయన తప్పు చేసినా మనం నచ్చేటట్టు దాన్ని డిజైన్ చేసిన విధానం, దాన్ని మనం నమ్ముతాం. అరే ఈ దీంట్లో ఖచ్చితంగా రానా నాయుడు గెలవాలి అని అనుకునేలాగే ఉంటాం అనమాట. వాళ్ళ తండ్రిని ఎదిరించినా, వాళ్ళ తమ్ముళ్ళని ఎదిరించినా, వాళ్ళ వైఫ్ని ఎదిరించినా, అతన్ని ఎదిరించుకున్న ప్రతి ఎమోషన్ని గట్టిగా తన కళ్ళతోనే చేసిన విధానానికి రానా నాయుడు సీజన్ లో అదే హైలైట్. విలన్ క్యారెక్టర్ చాలా హైలైట్. అది చేసిన అర్జున్ రాంపాల్ కి హ్యాట్స్ ఆఫ్. ఎరగదీస్తాడనే చెప్పాలి, ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ విషయంలోని. కాకపోతే ఒకే ప్రాబ్లం ఏంటంటే అంత విలన్ అయినా కూడా నా రానా నాయుడిని 2 సార్లు చంపే ఛాన్స్ వచ్చినా సొల్లు కబుర్లు వేసుకొని వాళ్ళు తప్పేసేటట్టు చేస్తారు. అలాంటి బఫన్ క్యారెక్టర్ కూడా లాస్ట్ లో క్రియేట్ చేశారు. సో ఇలాంటి క్యారెక్టర్ చిన్న చిన్న బఫన్ క్యారెక్టర్లకు తప్పించి డ్రాబ్యాక్స్ అయితే
కొన్ని ఉన్నాయి. విలన్ ఓడిపోవాలి, హీరో గెలవాలి కాబట్టి ఆ థియరీని వాళ్ళు ఫాలో అయ్యి దాన్ని ముందుకు నడిపించారు యాజ్ యూజువల్ గాన. ఈ సీజన్ ని చూడొచ్చా లేదంటే ఓన్లీ రానా నాయుడు క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్, నాగా నాయుడు క్యారెక్టర్ వాళ్ళకున్న కాన్ఫ్లిక్ట్లు బట్టి చూడొచ్చు. నేను ఇచ్చే రేటింగ్ 3/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NS Cube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. అడిషనల్గా ఏమైనా వీడియోస్ చేయాలనుకున్నా కూడా కింద కామెంట్ చేసి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NS Cube ఛానల్.